హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు సమస్య ఏంటి అని అంటే వివరించనీకి వచ్చానండి. నాకే ఈ సమస్య జరిగింది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని అంటే ఒక నెంబర్ వచ్చిందండి. ఇది ఒకసారి మనము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగో ఈ ఒక నెంబర్ వచ్చింది చూడండి. ఇది ఈ నెంబర్ ద్వారా నాకు వాట్సాప్ కాల్ రావడం జరిగింది. నేను ఆల్మోస్ట్ వాట్సాప్ కాల్ ఎత్తడం జరిగింది. అయితే ఏం చేశారంటే వాళ్ళు, నీ పేరు యాదగిరి అని అడిగారు. అవునండి, నా పేరు యాదగిరి అన్న. మీ రిలేషన్ దాంట్లో మీ అన్న కొడుకు ఉంటాడు కదా అని అన్నాడు. అంటే వాళ్ళ పేరు వాడొద్దు, సరే పేరు చెప్తున్నాను. ఇప్పుడు ఆ పేరు వాడకుంటే ఏం చేశానంటే, మేము మీ అబ్బాయిని అరెస్టు చేసినాము అంటే దేనికోసం చేశారు సార్, దేంటి ఏం సంగతి అని నేను అడగడం జరిగింది. అడిగితే మీ అబ్బాయి ఒక అమ్మాయిని అరెస్ట్మెంట్ చేశాడు, మేము అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాము, ఎమర్జెన్సీ మీరు ఎక్కడుర్రు, ఏం సంగతి, ఒకసారి మీరు వివరంగా మీ డీటెయిల్స్ మొత్తం మాకు చెప్పండి అని చెప్పేసి నన్నే అడగడం జరిగింది. ఆ మేరకు నేను ఏం చేశానంటే, నేను సరే ఏముంది ఏం సంగతి అని చెప్పేసి అని ఒకసారి చూశాను. చూసిన తర్వాతకెళ్ళి ఏం జరిగింది అని అంటే, మీ అబ్బాయి పేరు కరెక్ట్గానే చెప్పారు, నా పేరు కరెక్ట్గానే చెప్పారు. అయిన తర్వాతకి ఏం చేశారంటే, ఇమీడియట్లీ మీ అబ్బాయి ఫోటో, మీరు మాట్లాడిన రికార్డ్స్, వాళ్ళు అరెస్ట్ చేసింది మొత్తం మేము సోషల్ మీడియాలో వేస్తాము అని నన్ను బెదిరియడం జరిగింది. జరిగిన తర్వాత నేనేమంటున్నా అంటే, మీరు ఎందుకు వేస్తారండి, ఏం చేస్తారండి, ఎందుకనంటే మేము ఇట్లా సిఐ మాట్లాడుతున్న సంగతి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఏంటంటే, నేను ఇది ఐఫోన్ కావడం వల్ల ఏంటంటే నేను రికార్డ్ చేయలేకపోయాను. ఇది రికార్డ్ కాలేదు, ఇది అంటే ఆల్మోస్ట్ రికార్డ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు కూడా ఇవే కాల్స్ రావచ్చు, ఇవే చేస్తారు, ఇవే కనిపిస్తుంటాయి, ఇదే తీసుకుంటాము స్క్రీన్ మీద, ఇదే నెంబర్స్కు మీకు డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎలాంటి కాల్స్ వస్తాయి, చేస్తాయి, చాలా వరకు మోసపూరితమైన కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే నాకు జరిగిన అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నా. ఎందుకంటే నేను కాస్త అలర్ట్గా ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే మీకు కూడా, మీ పిల్లలు కూడా కాలేజీలో పోతారు, స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది, మనం ఏదో ఒక పనిలో ఉంటాము. ఆ పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు భయభ్రాంతులకు గురి అయి చెప్పేసి కుప్పకూలే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది మీరు ఒకసారి వినండి. అయితే మీవి మొత్తము సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, లేదంటే దీనికి పరిష్కారం ఏంది సార్, ఎట్లా సార్, మరి ఏం సంగతి అని చెప్పేసి నేను కూడా అడగడం జరిగింది. అడిగిన ఇమీడియట్లీ వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారంటే, ఇమీడియట్లీ మీరు 1,75,000 రూపాయలు మాకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి, చేస్తే మీకు ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ అనేది ఏంది, మీ అబ్బాయికి సంబంధించిన అనేది మేము ఎక్కడ వెయ్యమండి, అలా అని ఆపేస్తాము. మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము అడ్రస్ మీకు చెప్తాము, అడ్రస్ చెప్పిన తర్వాత మీ అడ్రస్కు రండి అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఇమీడియట్లీ నేను ఏం చేసినంటే, నా దగ్గర మరొక ఫోన్ ఉంటుంది, ఇమీడియట్లీ నాకు ఇంకా 2 ఫోన్లు ఉంటాయి కాబట్టి ఇమీడియట్లీ నేను ఏం చేసినంటే, 1 मिनट लाइन ఉండండి సార్ అంటే వాళ్ళు హిందీలో మాట్లాడుతుంది. अच्छा 2 मिनट लाइन पे रखो సార్, मैं गाड़ी पे हूँ, मैं रनिंग पे तो मैं गाड़ी रोक देता అని చెప్పేసి అతనికి హిందీలో మాట్లాడడం జరిగినప్పుడు ఆయన మొత్తం హిందీలో మాట్లాడతారు. వాళ్ళు హిందీలో మాట్లాడిన తర్వాత మేము ఏం చేశామంటే, ఇమీడియట్లీ మరొక ఫోన్తో ఇమీడియట్లీ ఇది హోల్డ్లో పెట్టేసేసి నీ కాల్స్ నేను చేశాను. నేను ఇమీడియట్లీ చేశాను. అంటే అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, అమ్మాయి ఇటు సంగతి అని అంటే ఇంట్లో ఉన్నాడని చెప్పినప్పుడు ఏం చేశానంటే, నేను సపరేట్ ఈ ఫోన్ పక్కన పెట్టేసేసి, సార్ మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు సార్, ఏం సంగతి ఉన్నాయి, कहाँ है सर मेरा बेटा है साहब, बोले तो तुम्हारा बेटे को तो मैं जेल पे डाल दी हूँ, मैं अभी इमीडिएटली पैसा मारना पड़ता, मारे तो आपको मैं मारना पड़ता అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయితే నేనేమన్నా, సార్ ఇప్పుడు మా అబ్బాయి గారు ఎక్కడ ఉన్నారు అని అడిగాను నేను. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు మీ అబ్బాయి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు, మీకు వీడియో కాల్స్ కూడా చేస్తాము సంగతి అని అంటే, సరే చెయ్యండి సార్ అంటే, ఫస్ట్ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము వీడియో కాల్ అరేంజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పటికి నాకు చాలా భయానికి గురి అయినా
ఇమీడియట్లీ నాకు మళ్ళీ ఏం ఆలోచన వచ్చినట్టే రెండో ఫోన్ ఉంది కాబట్టి ఇమీడియట్లీ మళ్ళీ చేస్తే దాన్ని వేదావిధిగా మాట్లాడుకుంటూ సరే సార్ ఒక ఆగని చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినా ఇమీడియట్ కాల్ చేసిన ఇంటికాడికి ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత అంత మంచిగానే ఉన్నది, ఎలాంటి ప్రాబ్లం లేదు, వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి నాకు ఆటోమేటిక్గా నా మైండ్లో తెలిసిపోయింది నా మైండ్కు. అనగా ఇమీడియట్ పెట్టేసిన. మరి ఎట్లా ఏం సంగతి అంటే లాస్ట్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా చేయరా అంటే नहीं है सर मेरे पास पैसा तो नहीं है सर, तो नहीं खाली नहीं पैसा नहीं है तो भी आपका బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, మీకు ఎప్పుడు లేవు కదా, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, మేము ఉన్నాయా లేవంటే మేము చెక్ చేస్తాం అంటే వాళ్ళు ఎంతవరకు తెగిస్తున్నారు చూడండి. వాళ్ళు మన బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేస్తారా వాళ్ళు అంటే మనం ఉన్నాము ఎక్కడ ఉన్నాము. దయచేసి మీరు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా సరేనో సైబర్ నేరగాళ్ళ గురించి చాలా వరకు జాగ్రత్త ఉండండి. ఇంకో విషయం ఏంటి అంటే కొన్ని సందర్భాలలో మీరు ఎవరు కాల్ చేసినా ఎక్కడ చేసినా ఇమీడియట్లీ మనల్ని అరెస్ట్ చేయడం అనేది పెట్టడం అనేది ఎక్కడ ఏమీ చెయ్యరండి. ఎందుకు చేయరంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మన పోలీస్ వాళ్ళైనా సరే మన క్రైమ్ వాళ్ళైనా సరే మనకి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నోటీసు జారీ చేస్తారు. నోటీసు జారీ చేసిన తర్వాత నోటీస్ తీసుకున్న తర్వాత మనము అక్కడ ఏదైతే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలోకి మనం వెళ్ళకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అమ్మ మేము అరెస్ట్ చేస్తున్నాము, పలాన్ని పిఎస్ నుంచి వచ్చినాము, పలాని కథ వచ్చినాము, ఇటు సంగతి వచ్చినామంటే ఆ లాస్ట్కు ఆ పిఎస్ వాళ్ళు మనకు తెలియకున్నా మన సర్పంచ్ కన్నా కనీసము వార్డ్ నెంబర్కైనా తెలిసి ఉంటారు. అమ్మ ఇటు సంగతి మా సర్పంచ్తో మేము మాట్లాడతామని అప్పుడు ఏంటంటే వాళ్ళు కమ్యూనికేషన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి, వాళ్ళకు తెలియజేస్తాము. సాధ్యమైనంత వరకు ఏంటంటే మీకు ఇది చెప్పినాము అది చెప్పినాము ఇట్లా సంగతి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడ ఏది అరెస్ట్మెంట్ చేసినా ఎవరు దయచేసి గురి కాకండి ఏది అలర్ట్ చేసినా. ఎందుకంటే ఇది మొత్తము మాన్యువల్ అరెస్ట్ చేసేది వేరే ఉన్నది, ఇది డిజిటల్ అరెస్ట్మెంట్ లాగా ఉన్నది మొత్తం. అంటే అప్పటికప్పుడే మనల్ని జైలు వేస్తున్నట్టు, అప్పటికప్పుడే మన కోర్టుకు పంపిస్తున్నట్టు, అప్పటికప్పుడే పిఎస్ఓలు అరెస్ట్ చేస్తున్నట్టు ఒక్క నిమిషం కూడా ఛాయిస్ ఇయ్యరండి మనకు వీళ్ళు. ఎందుకు ఇవ్వరని అంటే మనం ఎటుపోయి ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేసిన ఏంటంటే వాళ్ళది చేసేది ఈ ఫ్రాడు ఈ దొంగతనాలు బయటపడతాయి అనే దాని గురించి కాబట్టి సాధ్యమంత వరకు మనకు టైం ఇయ్యరు. అవసరమైతే మాట్లాడవలసిన అవసరం వాళ్ళతో మనకి ఏమీ లేదు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేయండి. మీ డబ్బులని కనీసం పెట్టిన దాని ప్రకారం కూడా మీకు డబ్బులు ఏమని అడుగుతారు, ఈ మోసపూరితమైన కాల్స్ అని అరికడతారని చెప్పేసి ఈ సందర్భంగా మన అగ్రోవార్ డిటెక్టర్ తరఫున మేము అందరము తెలియజేస్తున్నాము. ఎందుకంటే నాకు కాల్స్ వచ్చినాయి కాబట్టి మీకు చెప్పడం జరిగింది, మీరు ముందుగా అలర్ట్ అయ్యి ఉంటారు. ఒక్కొక్కరు ఏంటి అంటే ఇలా పిల్లల గురించి చెప్తే ఏమైందంటే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ అలర్ట్ ఉంటారని చెప్పేసి మన అగ్రోవార్ డిటెక్టర్ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి అదే నెంబర్కి ఒకసారి లైవ్ కాల్ చేద్దాం, మీకు కూడా చూపిస్తాను నేను ఏమంటాడో విందాం ఒకసారి. ఎందుకంటే ఎత్తకపోవచ్చు చదువు ఒకసారి. ఇవి కాల్స్ కలుస్తాయో మనకు కూడా తెలియదు, కానీ ఒకసారి ఏంటంటే మనకు కూడా లైవ్ కూడా ఒకసారి చేసేస్తే కనిపిస్తుంది మనకు కూడా. మరొకసారి ట్రై చేద్దాము కట్ చేసేసి. ఇంకో కాల్స్ ఏదో మాట్లాడుతున్నట్టుందండి వాళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు మనము
పెండ్లి కార్డ్స్ కోసం అని చెప్పేసి లేకపోతే ఎంగేజ్మెంట్ల కోసం అని చెప్పేసి మనం ఏంటంటే ఒక చిన్న చిన్న షార్ట్స్ తయారు చేస్తుంటాం మనం చేసుకొని అవి వాట్సాప్లో పెడుతుంటాము. అవేను మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన చుట్టాలకు కానీ మనకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ అందరికి పంపిస్తున్నాం. పంపించే విషయంలో కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అదే దాన్ని వాళ్ళు సేమ్ క్వాంటిటీ అది తయారు చేసుకొని అదే వీడియోని తయారు చేస్తారు. దాని కింద పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అది ఒకటి తయారు చేసినాక దాని కిందలో ఒక 2 లింక్స్ పెడతారండి. ఆ లింకులు పెట్టి ఏం చేస్తున్నారంటే సేమ్ షేర్ చేస్తారు మొత్తం. అది అంటే మనోళ్ళు మనకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది సాధ్యమంత వరకు. కొందరు ఫ్రెండ్స్ కానీ కొంత దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే తెలియకపోయేటప్పుడు ఏంటంటే ఇవి ఎప్పుడైతే వాళ్ళకు ఈ లింక్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయో, ఎందుకంటే ఆడ మనం పైన ఏంటంటే మన ముందస్తు ఒక ఫోటో మనకు కనిపించగా అరే ఇది మనోడేరా బయట సంగతి అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మనం ఏమవుతుందని చూసుకోలేక ఏంటంటే ఆ ఎమోషన్లో ఏమైందంటే డైరెక్ట్ దాన్ని మనము ఇలా టచ్ చేస్తాము. ఆ టచ్ చేసిన వెంటనే ఏమైందంటే అది ఆ వీడియో ఓపెన్ కాదు, దిస్ లింక్ టచ్ అని చెప్పేసి కింద చూపిస్తుంది మన లింక్. అది ఆ లింకును టచ్ చేయమంటుంది. ఆ లింకు టచ్ చేయగానే ఆటోమేటిక్ ఏమైందంటే నీ ఫోన్లో నీకు తెలియకుండానే ఆ సాఫ్ట్వేర్ అనేది నీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇది ఇన్స్టాల్ మన దాంట్లో ఎప్పుడైతే అవుతుందో వాళ్ళు ఎవరైతే పంపి ఉంటారో వాళ్ళకి ఇమీడియట్లీ అలర్ట్ అయిపోతుంది. అంటే నేను పంపిన సాఫ్ట్వేరు ఎవరికైతే పంపించామో వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ అయిందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ అలర్ట్ అవుతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో అయిపోయిందిలే మనకేం తెలుసుకుంటాం. ఇమీడియట్లీ ఏం చేస్తామంటే మనకు ఒక స్కూల్ ఫీజు కడతానుకో, లేకపోతే మనం ఒక మెకానిక్కో, లేకపోతే మన చుట్టాల వారికో ఎవరికొన్నవారికి ఇమీడియట్లీ ఏదైనా పైసలు అవసరం ఉంటాయి. వచ్చినప్పుడు ఏంటంటే టక 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 ఏం చేస్తాము, ఫోన్పే ఓపెన్ చేస్తాం. ఫోన్పే ఓపెన్ చేసి ఏం చేసుకుంటాము, చూసుకుంటాం. అరే మొబైల్ నెంబర్ వచ్చింది కదా పలానా వాళ్ళు పంపాలని చెప్పి టక 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 మొబైల్ నెంబర్ కొడతాం. మొబైల్ కొట్టేసి ఏం చేస్తామంటే ఆటోమేటిక్ ఏంటంటే మన యూపీఐ నెంబర్ అయితే యూపీఐ నెంబర్ అంటే ఎంటర్ చేస్తుంటాం. మనం ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తుంటామో ఆ సైబర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు, అంటే స్క్రీన్ మిర్రరింగ్. ఇప్పుడు మనం ఒక టీవీలో మన మొబైల్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మన టీవీలో కూడా కనిపిస్తుంటుంది అన్నట్టు. అయితే సేమ్ క్వాంటిటీ ఎట్లా ఉంటుంది అంటే మనం నీవు ఏదైతే నీ మొబైల్లో వర్క్ చేస్తుంటావో నీకు ఎవరైతే లింకు పంపేవారు ఉంటారో వాళ్ళకు ఇది మొత్తం తెలుస్తుంటుంది అన్నట్టు. నువ్వు బ్యాంకు ఓపెన్ చేసినా వాళ్ళకి తెలుస్తుంటుంది, నీవు ఫోన్పే యూజ్ చేసినా తెలుస్తుంటుంది, నువ్వు ఒక నెంబర్ యూజ్ చేసినా తెలుస్తూ ఉంటుంది. నీ ఫోన్లో ప్రతి ఒక్క డాటా నీ ఒక ఫోటోతో సహా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము అతను ఎవరైతే లింక్స్ పంపుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాతకి ఏం చేస్తారంటే మన దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్ మొత్తం సేకరిస్తారు. రాసుకున్న తర్వాతకి ఏం చేస్తారంటే నీకు తర్వాత కాల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నీ పేరు ఏం పేరు, నీ కథ ఏంటంటే నీవున్న డీటెయిల్స్ మొత్తం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కనీసం కొన్ని డీటెయిల్స్ నీకు ఎప్పుడైతే చెప్తారో ఆటోమేటిక్గా మనకు భయభ్రాంతికి గురి అవుతాము, బాధాకరం అయితే అవుతుంటుంది. మనకు తెలుస్తుంటా అంటే అరే నా డాక్ నిజంగానే ఉండొచ్చు అనే అంటట్టు వాళ్ళు క్రెడిట్ చేస్తారు నేను ఆటోమేటిక్గా. నీ మైండ్లో అనేది నీకు మంచి ఆలోచన వేసేసి ఈ బూలు లేసే ఆలోచనని నింపేస్తారు. నింపిన తర్వాత ఏమవుతుందంటే నీ బ్యాంక్లో ఉన్న నీ సొమ్ము ఏదైతే ఉంటుందో డబ్బులు ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయినంత వరకు కూడా నీకు తెలియదు. అయితే తర్వాత నీ పేరుని అడ్డు పెట్టుకొని మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మొత్తం వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. ఆ కాల్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఎంతసేపు ఏంటంటే ఎవరి కాంటాక్ట్ లిస్ట్ అయితే వాళ్ళు తీసుకుంటామో వాళ్ళ నేము యూజ్ చేసుకొని వాళ్ళ తరపుకి వెళ్ళి పెట్టడం జరుగుతుంది. తర్వాత ఏమైందంటే మనలా బలి చేస్తారు, అంటే మనలా బదనాం చేస్తారు. మనకు సంబంధించిన వాళ్ళని మొత్తం వాళ్ళని మన పేరు యూజ్ చేసుకుంటారు. మన తర్వాత నెగిటివ్ ఆప్షన్ తీసుకొస్తారు, మన మీద చెడు అభిప్రాయాన్ని కలుగజేస్తారు. మనకి గొడవలు పెట్టే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ చేస్తాము, వీడియో కాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే నువ్వు వీడియో కాల్ చేస్తున్నట్టే నీ ఫేస్ని క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసేసుకొని ఇదే ఫేస్ దాన్ని ఏం చేస్తారంటే వేరే ఫోటో దానికి అటాచ్మెంట్ చేస్తారు. అటాచ్మెంట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే నీకు మళ్ళీ కాల్ చేసేసి కానీ వాట్సాప్ ద్వారా నీకు అదే ఇమేజెస్ నీకు పంపుతారు. పంపినప్పుడు ఏంటంటే నువ్వు వేరే రకంగా నీకు ఇమీడియట్లీ వేరే రకంగా అమ్మా నా ఫోటో ఏంది ఇక్కడ వచ్చింది ఏంది ఇదేందని చెప్పేసి నువ్వు భయానికి గురవుతావు. అయినా 5-10 నిమిషాల తర్వాత దానికి మళ్ళీ మనమే కాల్ చేస్తాం. అలా కాల్ కలుస్తుంది. ఆ టైంలో
వాళ్ళకి కాల్ చేస్తాం. కాల్ చేసిన తర్వాత ఇట్లా సంగతి అంటే నువ్వు పలానాట్లో తీసుకున్నావు పెట్టుకున్నావు, లేకపోతే నీకు సోషల్ మీడియా చేస్తాను ఒక బ్లాక్మెయిల్ చేస్తాను. నేను బ్లాక్మెయిల్ చేసాక ఏం చేసుకుంటారు, మన సరే నా బ్లాక్మెయిల్ చేయకండి, ఇట్లా సంగతి నన్ను ఇజ్జత్ పోతుంది సార్ నాకు ఇట్లా అని చెప్పేసి కాస్తన్నాడు వాళ్ళ మర్యాదపూర్వకంగా మాట్లాడతాము. లేదు ఇటు సంగతి అని చెప్పేసి మీకు ఇంత డబ్బు వేసేసేయండి ఇమీడియట్గా డిలీట్ చేస్తామని చెప్పేస్తే అరే నా డబ్బులే అడుగుతున్నారుగా అవసరం లేదు అని చెప్పేసి టకటక్కడ. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే మనం డబ్బులు ఇస్తే మనకు వాల్యూ తెలుస్తుండే, మనకి ఇంత డబ్బు పోతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ డబ్బుల వాల్యూస్ అనేది మనకు తెలుస్తలేదు. ఒక గాలిలో పంపిస్తున్నాం కాబట్టి దానికి ఎలాంటి విషయం మనకు తెలియట్లేదు. వాళ్ళకి ఇమీడియట్లీ మనము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మళ్ళీ నీకు కాల్ చేస్తారు, నీకు డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తారు. నీకు బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం చెప్తున్నారు అనుకుంటే ఇది నిజమేను అని అనుకుంటాము. ఆ నిజమైన సమయంలో ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదేదో మనం ఏం అడిగినా వాళ్ళ పర్మిషన్ ఇచ్చేస్తాం, ఏది పెట్టినా చేసేసుకుంటాము, ఏది చేసినాం. ఎందుకంటే మనలో సోషల్ మీడియాలో ఇజ్జతి తీసేస్తాము అంటున్నారు కాబట్టి మనము ఖచ్చితంగా వాళ్ళకు ఏది అడిగినా ఇయ్యనిక తయారవుతాము, ఇచ్చేస్తాము. వాళ్ళతో అవసరం వాళ్ళైతే పెట్టాము, వాళ్ళతో ఎంత అరే ఎప్పటికైనా దీన్ని తెంపేసుకోవాలా, దీంతో మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే పంపుతుంటామో ఆ టైం నుంచే మనకు సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాలు ఏర్పడ్డప్పుడు ఏంటంటే మనంతటికి మనమే సంబంధాలు కలుపుకున్నట్టు వస్తుంది అన్నట్టు. అది అందుకోసమే దయచేసి ఎవరు ఏది పంపినా ఏది చేసినా 1-2 సార్లు ఆలోచించండి. మన ఫ్యామిలీ తరపుకెళ్ళి కానీ మన తరపుకెళ్ళి కానీ పెడితే వీడియో మాత్రమే చూస్తే వీడియో వల్ల మనకు వాళ్ళ కాల్ చేసి నువ్వు పెట్టావా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే దాన్ని ఉపయోగించండి. అంతపడంతరం అనేది దాన్ని ఉపయోగించకండి. ఎందుకంటే ఈ చాలా వరకు ఇప్పుడు నేను మా అబ్బాయి కోసం అని చెప్పేసి ఒక కాల్ చేస్తే వాళ్ళు కాల్ చేసి నన్ను బెదిరిస్తే నా అబ్బాయి నా ఇంట్లోనే ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, దానికి నాకు రెండో ఫోన్ నుంచి నేను కాల్ చేయకపోతే నేను కూడా బలి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి దయచేసి పెళ్ళిళ్ళైనా ఎంగేజ్మెంట్లైనా చిన్న రిసెప్షన్స్ ఏమైనా సరే చిన్న షార్ట్ వీడియోలు వాడతాం కాబట్టి ఆ వీడియోలని మనము దగ్గర పెట్టుకున్న తర్వాత అదే వీడియోలను మన బేస్ చేసుకుంటారు. ఆ బేస్ ప్రకారం మనల్ని ఏం చేస్తారంటే దాని కింద లింకుని ప్రొవైడ్ చేస్తారు. మనం వీడియో వస్తే వీడియో ప్లే కాదు, ఫస్ట్ దిస్ ఇస్ ద లింక్ ద ఓపెన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అది ఓపెన్ అయితే ఎప్పుడైతే చేస్తామో డైరెక్ట్ కథం ఇన్స్టాలేషన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా దాన్ని మీ స్క్రీన్కి సంబంధించిన మొత్తం వాళ్ళకి షేర్ చేస్తుంది. చేసిన తర్వాత మన డేటా మొత్తం వాళ్ళ చేతులకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరేను ఏదైనా అలర్ట్ చేసుకోండి. మనకు తెలిసిన కాల్స్ మాత్రమే ఎత్తండి, తెలియని కాల్స్ దగ్గరికి వెళ్ళకండి. ఓన్లీ ఇండియన్ కాల్సే మాత్రమే ఉంటేనే చేయండి. ఇండియన్ కాల్స్లో ఏంటంటే మనం ఎవరినైనా ఏదైనా మనము చెప్పగలము, చేయగలము, చూపించుకోగలము, పెట్టగలము. లేకేందంటే వీడియో కాల్స్ కానీ మన ఆడియో కాల్స్ కానీ ఎప్పుడైతే వస్తాయి ఏంటంటే మనం ఏమి చేయలేక ఏంటంటే మనము పోలీసులను ఆశ్రయించినా కానీ వాళ్ళు ఏంటంటే ఏదో చేసినా పెట్టినా ఎందుకంటే ఫస్ట్ మనం ఎత్తడం మనది తప్పు. కాబట్టి మన దగ్గర నుంచే డిస్కనెక్ట్ చేసేసి పెట్టుకోండి. ఈ వీడియోని మన ప్రతి ఫ్రెండ్స్కి కానీ ఒక ఫ్యామిలీస్ కానీ మన చుట్టాలకు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్లకు తెలియని విషయాల కోసం మనం తెలియజేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉంటారు. కాబట్టి ఆ అలర్ట్ని మనం తెలియజేస్తే వాళ్ళని ఈ సైబర్ నేరగాళ్ళ గురించి కాస్త మనము దూరంగా ఉంటాము, మనం సేఫ్ సైడ్గా ఉంటాము. కాబట్టి మనము వాళ్ళతోని ఎంత సేఫ్ సైడ్ ఉంటామో మన ఫ్యామిలీ కూడా అంత సేఫ్ సైడ్గా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరికీ పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.